ఒంటరిగా వచ్చాం, వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్తాం. మధ్యలో ఏర్పడ్డ బంధాలు మధ్యలో ఖచ్చితంగా తెంచుకుని వెళ్ళాలి. ఈ తాత్కాలిక అనుబంధానికి జీవిత సర్వస్వం దాసత్వం చేసి దేవుణ్ణి కూడా పక్కన పెట్టేంత మూర్ఖత్వం ఎందుకు? ఆయన మాట తప్పేవాడు కాదు. నీకు బలహీనత, ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. నీకు ఎదుర్కొంటున్న సమస్య జటిలమైందా, దాన్ని తీసేస్తాడు. ఈరోజు ఏ స్థితిలో నువ్వు ఉన్నావో, నీ స్థితిని బట్టి నువ్వు సిగ్గుపడుతున్నావేమో, నీ స్థితిని బట్టి నువ్వు సంతోషించేటట్టు నా దేవుడు చేయగలుగుతాడు. అందరు నన్ను వదిలిపెట్టిన నా యేసున్నాడు, ఆయన చూసుకుంటాడు. నన్ను నా అవమానాలన్నీ ఆశీర్వాదాలుగా మారుస్తాడు, నిందల్ని పూదండలుగా మారుస్తాడు, నా లేమిని దరిద్రతను సమృద్ధిగా మారుస్తాడు. ఈరోజు నేను మాట పడే స్థితిలో ఉన్నాను. ఆ మాటలన్నిటినీ, ఆ గాయాలన్నిటినీ మాన్పి ఆ గాయాలను మధుర గేయాలుగా మారుస్తాడు నా యేసు.